హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ బ్లాగ్స్. ఈ మంచిగా కాగిన ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, గరం మసాలా, నూరనివి ఇలా ఆయిల్లో వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత కాసేపు వాటిని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్ను పుదీనా, కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇవి కరివేపాకు వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది ఉండదండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేయించేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి చూడండి, ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా వేసేసుకోవాలి. ఇందులో మంచి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ చికెన్లో ఉన్న నీరంతా కూడా ఇనికిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇలా కాసేపు సన్నని మంట మీద ఉడకనిద్దామండి. ఈ నీరంతా కూడా ఇనికిపోతుంది. నీరంతా కూడా పెద్ద హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుందండి. ఇలాగా ఉడకనిద్దాము. చిన్న మంటలో పెట్టుకొని ఇలా ఉడకనిస్తే మనకు చక్కగా కుక్ అవుతుందండి. చూసారా, కొన్ని వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ అంతా కూడా మరొకసారి ఇనికిపోయేలాగా ఇంకాసేపు ఉడకనిద్దాము. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలండి. ఒక సగం టీ స్పూన్ వరకు పసుపు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా నేను మధ్యలో ఎందుకు వేసుకుంటున్నానంటే, చికెన్ ఫస్టే అల్లం కూడా వేస్తారు ఆయిల్లో ఉల్లిగడ్డలు వేయించేటప్పుడు, కానీ నేను మధ్యలో వేసుకుంటున్నాను. ఎందుకు అంటే అల్లం వేయడం వల్ల గంజంతా అంటుకపోతుంది, మాడిపోతుంది. అందుకనే ఇలా వేసుకుంటున్నాను. ఇందులోనే కాస్తంత ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా దంచి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా ఇవన్నిట్లో మరి కాసేపు ఉడకనివ్వాలి. ఇవన్నీ ముక్కలకు పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా ఉడకనిద్దాము. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇంకా కాసేపు ఉంచి దానిపైన కొత్తిమీర మంచిగా వేసేసుకున్న తర్వాత మనం దించేసుకోవడమేనండి. ఇంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పైన మంచిగా కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమే. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.